ఓం శాంతి 21/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరు అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని తెలపాలి. స్కాలర్షిప్ తీసుకొని పురుషార్థం చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞాన ధారణ బాగా జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? జవాబు: గురువు మాకెక్కడ శాపం ఇస్తారో అనే భయం భక్తిలో ఉంటుంది. అంటే ఏ గురువు దగ్గరైనా మంత్రం తీసుకొని ఉంటే జ్ఞానంలోకి రావడం ద్వారా, జ్ఞాన ధారణ చేయడం ద్వారా ఆ భయం తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపం ఇవ్వలేరు. రావణుడు శాపం ఇస్తారు, తండ్రి వారసత్వం ఇస్తారు. రిద్ధి సిద్ధి అంటే క్షుద్ర విద్యలు నేర్చుకునేవారు విసిగించే, దుఃఖమునిచ్చే పనులు చేస్తారు. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరందరికీ సుఖం చేకూర్చుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. మీరందరూ మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయం పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలైన మనం ఇక్కడ శరీరాలు తీసుకొని పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తాము అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, కానీ మనుషులు శరీరమే పాత్రను అభినయిస్తుంది అని భావిస్తారు. ఇది అన్నింటికంటే పెద్ద తప్పు. ఈ కారణంగానే ఆత్మ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఈ ఆవాగమనంలో అంటే వచ్చి వెళ్ళడంలో ఆత్మలైన మనం వస్తూ వెళ్తూ ఉంటాం పైనుండి. ఈ విషయాన్ని మర్చిపోతారు. అందుకే తండ్రియే వచ్చి ఆత్మ అభిమానులుగా చేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పాత్రను అభినయిస్తుందో తండ్రి అర్థం చేయిస్తారు. మనుషులు అత్యధికంగా 84 జన్మలు, అత్యల్పంగా 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉండాలి. దీనివలన ఎక్కువ జన్మలను పొందేవారు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారు అని సిద్ధమవుతుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలు తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరికొందరికి కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది. ఈ సృష్టి డ్రామాలో కూడా అలాగే. దీనిని గురించి మనుషులు ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు తనను గురించే తనకు తెలియకుంటే ఇక తండ్రిని గురించి ఎలా తెలుస్తుంది? ఇది ఆత్మ విషయమే కదా. తండ్రి అనగా ఆత్మలకు తండ్రి. కృష్ణుడు ఆత్మల తండ్రి కాదు. కృష్ణుడు దేహధారి అంటే దేవత, స్వర్గ రాకుమారుడు. కృష్ణుణ్ణి నిరాకారుడు అని అనరు. అతన్ని సాకారంలోనే గుర్తించడం జరుగుతుంది. అందరూ ఆత్మలే. ప్రతి ఆత్మలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. మీలో కూడా ఈ విషయాలను అర్థం చేయించగలవారు నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే ఉన్నారు. ఆత్మలైన మనం ఎలా 84 జన్మలను తీసుకుంటాము. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, అంతేకాని ఆత్మే పరమాత్మ అని కాదు. ఆత్మలైన మనము మొదట దేవతలుగా అవుతాము అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పతితంగా తమో ప్రధానంగా ఉన్నారు, మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. సృష్టి పురాతనమైనప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పురాతన ప్రపంచాన్ని క్రొత్తదిగా చేస్తారు. క్రొత్త సృష్టిని స్థాపన చేస్తారు. నూతన సృష్టిలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే ఉంటుంది. వారే మొదట కలియుగి శూద్ర ధర్మం వారిగా ఉండేవారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ కులంలో వస్తారు. బ్రాహ్మణ కులం వారి వంశం ఉండదు. బ్రాహ్మణ కులం వారు రాజ్య పాలన చేయరు. ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులం వారు రాజ్యం చేయరు, శూద్ర కులం వారు రాజ్యం చేయరు. ఇరువురికి రాజ్యం లేదు, కానీ ప్రజలపై ప్రజల రాజ్యం నడుస్తుంది. బ్రాహ్మణులైన మీకు ఏ రాజ్యము లేదు. మీరు విద్యార్థులు, చదువుకుంటూ ఉన్నారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు అర్థం చేయిస్తారు. సత్యుగం, త్రేతాయుగం, అంతిమంలో సంగమ యుగం. ఈ సంగమ యుగానికి ఉన్న మహిమ ఇక ఏ యుగానికి లేదు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. సత్యుగం నుండి త్రేతాయుగంలోకి వస్తారు. 2 కళలు తగ్గుతాయి కనుక వారిని ఏమని మహిమ చేయాలి? క్రింద పడేవారి మహిమ జరగదు.
కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు క్రొత్త ప్రపంచం స్థాపన అవ్వాల్సి ఉంది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ తగ్గిపోతూ కనిష్టంగా శూద్ర బుద్ధి కలవారిగా అవుతారు. వారిని రాతి బుద్ధి కలవారు అని కూడా అంటారు. ఎవరిని పూజిస్తూ ఉన్నారో వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా అయ్యారు. పిల్లలు తమ తండ్రి జీవితం గురించి తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితం గురించి తెలుసుకున్నారు. వారి నుండి మీకు ఆస్తి లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి అని అంటున్నారు అంటే తప్పకుండా తండ్రి వచ్చి అపారమైన సుఖమునిచ్చి ఉంటారు కదా. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చాను, పిల్లలైన మీకు అనంతమైన సుఖాన్ని ఇస్తాను. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా నిలవాలి. అందుకే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది. హంసో దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మము లేక కులం ఎప్పుడు స్థాపన అయిందో తెలియదు. ఎందుకంటే వారు కలియుగంలోని వారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయ్యారు. మీరందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చొని మిమ్మలను చదివించే సేవ, సంభాలన చేయు సేవ, అలంకరించే సేవ, ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నారు. గాడ్ ఫాదర్ కూడా చెప్తున్నారు, నేను పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చాను. పిల్లలకు సుఖమునిచ్చే మార్గాన్ని తెలియజేస్తాను. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇంటికి పదండి. మనుష్యులు ముక్తి కొరకే భక్తి చేస్తారు. జీవితంలో తప్పకుండా బంధనం ఉంది. తండ్రి వచ్చి దుఃఖాల నుండి విడిపిస్తారు. అయ్యో అయ్యో అంటారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఆహాకారాల తర్వాత జై జై ధ్వనులు అవుతాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో అయ్యో అంటూ రోధిస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరోవైపు యూరోప్ నివాసులైన యాదవులు కూడా ఉన్నారు. యూరోప్ వాసులను యాదవులు అని అంటారు అని తండ్రి అర్థం చేయించారు. కడుపు నుండి ముసలం అంటే రోకలి వెలువడుతుంది అని. అలా ఒక వ్యక్తి దుర్వాసుడు శాపం ఇచ్చినట్లు చూపిస్తారు. ఇప్పుడు శాపాలు మొదలైన వాటి మాటే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వమునిస్తారు, రావణుడు శాపం ఇస్తాడు. ఇదొక తయారు చేయబడిన ఆట. ఇక శాపం ఇచ్చే మనుషులు వేరుగా ఉంటారు. కొందరు ఆ శాపాన్ని తొలగించే వారు కూడా ఉంటారు. గురువులు, గోసాయిలు మొదలైన వారు ఎక్కడ శాపం ఇస్తారు అని మనుషులు చాలా భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గంలో శాపం ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో శాపము అనే మాటే లేదు. ఎవరైతే క్షుద్ర విద్యలు మొదలైనవి నేర్చుకుంటారో వారు శాపం ఇస్తారు. ప్రజలకు చాలా దుఃఖం కలుగజేస్తారు. ధనం కూడా చాలా సంపాదిస్తారు. భక్తులు ఇలాంటి పని చెయ్యరు. సంగం యుగము అనే పదానికి ముందు పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయమని కూడా తండ్రి అర్థం చేయించారు. అప్పుడు పురుషోత్తమ సంగమ యుగము అని పిలువబడుతుంది. త్రిమూర్తి అనే పదం కూడా తప్పకుండా వ్రాయాలి. త్రిమూర్తులకు తండ్రి త్రిమూర్తి శివబాబా. అలాగే ప్రజాపిత అనే పదం కూడా అవసరం. ఎందుకంటే బ్రహ్మ అనే పేరు కూడా చాలా మందికి ఉంటుంది. ప్రజాపిత అను పదమును వ్రాసినప్పుడు వారు సాకారంలో ఇక్కడే ఉన్నారు అనేది అర్థం చేసుకోగలరు. కేవలం బ్రహ్మ అని వ్రాస్తే సూక్ష్మవతన నివాసి అని భావిస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులను భగవంతుడు అని అనేస్తారు. ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నారు అని అర్థం చేయించవచ్చు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? బ్రహ్మ నాభి నుండి విష్ణువు వెలువడినట్లు చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానం లభించింది. నాభి మొదలైన వాటి మాటే లేదు. బ్రహ్మ విష్ణువుగా, విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారో పూర్తి చక్రం అంతటి జ్ఞానాన్ని మీరు ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థం చేయించడంలో శ్రమ కలుగుతుంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. లక్ష్మీ నారాయణుడు 84 జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండే పేరు పెట్టారు. బట్టి ప్రారంభమైనప్పుడు పేరు పెట్టడం జరిగింది.
అయితే తర్వాత చాలామంది వెళ్ళిపోయారు పేర్లు పెట్టించుకున్న వారిలో కూడా కొద్దిమంది. అందువల్లనే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని అర్థం చేయించారు. ఎందుకంటే వారు పురుషార్థులు. ఒక్కొక్కసారి కనిష్టంగా, ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితులను పొందుతూ ఉంటారు. గ్రహచారం కూర్చుంటూ ఉంటుంది. అందుకే పేర్లు పెట్టడం బాబా మానేశారు. బాబా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవాడు. ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో బాగా తెలుసు. బ్రహ్మకు అనుభవం ఉంది. బ్రాహ్మణుల మాల చివరిలో తయారవుతుంది. బ్రాహ్మణులైన మీరే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. మళ్ళీ మెట్లు దిగాల్సిందే. లేకుంటే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో ఇది వెలువడగలదు. అర్ధ సమయం పూర్తయిన తర్వాతనే ఇతర ధర్మాల వారు కలుస్తూ ఉంటారు. మాలను తయారు చేయడంలో చాలా శ్రమ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ముత్యాలను టేబుల్పై కదలకుండా ఉంచుతారు. తర్వాత సూదితో దారంతో కూర్చుతారు. దారంలో ఎక్కడైనా సరిగ్గా కూర్చోలేదు అంటే మళ్ళీ మాలను త్రెంచి వేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల. మనము నూతన ప్రపంచం కొరకు చదువుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా అవుతారు వచ్చి తెలుసుకోండి అనేటటువంటి స్లోగన్స్ తయారు చేయండి అని బాబా తెలిపించారు. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. ఇలాంటి స్లోగన్స్ తయారు చేసి పిల్లలకు నేర్పించాలి. బాబా అనేక యుక్తులు తెలిపిస్తారు. వాస్తవానికి విలువైన వారు మీరే. మీకు హీరో హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రంలాగా తయారవుతారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో వచ్చి గవ్వ సమానమైపోతారు. ఇప్పుడు వజ్ర సమాన జీవితం లభించిన తర్వాత కూడా గవ్వల వెనుక ఎందుకు పడతారు? అలాగని ఇల్లు వ్యవహారాలు వదలమని కూడా కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానము పవిత్రంగా ఉండమని బాబా చెప్తున్నారు. సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలను కూడా ధారణ చేస్తే మీరు వజ్ర సమానంగా అవుతారు. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం తప్పకుండా వజ్ర సమానంగా ఉండేది. లక్ష్మీనారాయణల వలె. అంటే లక్ష్యము, ఉద్దేశ్యం ఈ చిత్రాన్ని చాలా గౌరవించాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని మ్యూజియంలలో చాలా సర్వీస్ చేయాలి. విహింగ మార్గ సర్వీస్ చేయకుంటే మీరు ప్రజలను ఎలా తయారు చేస్తారు? భలే ఈ జ్ఞానాన్ని అనేక మంది విన్నా ఉన్నతమైన పదవిని చాలా తక్కువ మందే పొందగలరు. వారిని గురించే కోట్లలో ఏ ఒక్కరో అని అంటారు. 40-50 మంది విద్యార్థులు స్కూలులో ఉన్నప్పటికీ వారిలో ఎవరో ఒకరికే అరుదుగా స్కాలర్షిప్ లభిస్తుంది. ఎవరైనా కొద్దిమంది ప్లస్లో వస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అలాంటిదే. ప్లస్లో చాలామంది ఉన్నారు. 8 రత్నాలు ఉన్నారు. వారు కూడా నెంబర్ వారుగానే ఉంటారు కదా. వారు మొట్టమొదట రాజసింహాసనంపై కూర్చుంటారు. తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. నంబర్ 1 చిత్రం ఈ లక్ష్మీనారాయణలది. వారి వంశం కూడా నడుస్తుంది. కానీ లక్ష్మీనారాయణల చిత్రమును మాత్రమే చూపించారు. రూపం మారిపోతూ ఉంటుంది అని మీకు తెలుసు. ఆ రూపాలన్నీ చూపించడం వలన లాభం ఏంటి? నామ, రూప, దేశ, కాలములన్నీ మారిపోతాయి. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితం కూడా తండ్రి అర్థం చేయించారు. కృష్ణుడు గోప గోపికలకు వినిపించలేదు. కృష్ణునికి గోప గోపికలుండరు. వారికి జ్ఞానాన్ని నేర్పించడం కూడా జరగదు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. అక్కడెలా రాజయోగం నేర్పిస్తాడు? లేక పతితులను ఎలా పావనంగా చేస్తాడు? ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి వారే, టీచర్ కూడా వారే. టీచర్ను విద్యార్థి ఎప్పుడు మర్చిపోలేడు. తండ్రిని పిల్లలు మర్చిపోలేరు. గురువును కూడా మర్చిపోరు. జన్మించినప్పటి నుండే తండ్రి ఉంటారు. టీచర్ 5 సంవత్సరాల తర్వాత లభిస్తాడు. గురువు వానప్రస్థంలో వయస్సు అయిన తర్వాత లభిస్తాడు. జన్మ నుంచే గురువులను ఆశ్రయించడం వల్ల లాభం ఏమీ లేదు. గురువును ఆశ్రయించిన మరుసటి రోజే మరణిస్తూ కూడా ఉంటారు. అప్పుడు గురువు ఏం చేస్తాడు? సద్గురువు లేకుండా గతి పొందలేరు అని గానం కూడా చేస్తారు.
సద్గురువు అనకుండా వారు కేవలం గురువు అని అంటారు. గురువులైతే అనేక మంది ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలు మీరిప్పుడు ఏ దేహధారి గురువులను ఆశ్రయించే అవసరం లేదు. శరీరాలు ఉండే గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరి నుండి ఏది వేడుకోవాల్సిన అవసరం లేదు. యాచించడం, అడుక్కోవడం కంటే మరణించడం మేలు అని అంటారు. మేమెలా మా ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అందరికీ చింత ఉంటుంది. ఇక్కడ వారు మరుసటి జన్మ కొరకు ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేస్తారు. దాని ఫలితంగా ఈ పాత ప్రపంచంలో ఒక్క జన్మకు అల్పకాలిక ఫలం లభించేది. ఇక్కడ మీదంటూ క్రొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అంటే మీదంతా రాబోయే 21 జన్మల కొరకు తనువు, మనస్సు, ధనాలను ప్రభువు ముందు అర్పణ చేయాలి ఇక్కడ. అప్పుడు అక్కడ లభిస్తుంది. అయితే వారు వచ్చినప్పుడు మాత్రమే, తండ్రి వచ్చినప్పుడు అర్పణ చేస్తారు కదా. ప్రభువుని గురించి తెలియనందున గురువుని పెట్టుకుంటారు. ధనము మొదలైనవి గురువులకు అర్పిస్తారు. వారసులు లేకపోతే అంతా గురువులకే ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారం ఈశ్వరార్థంగా కూడా ఎవ్వరు ఇవ్వడం లేదు. నేను పేదల పెన్నిధిని, అందుకే నేను భారతదేశంలోనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చి మిమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తాను. పరోక్షంగా ఉండటానికి, ప్రత్యక్షంగా రావటానికి ఎంత తేడా ఉంది. మనుషులకి ఏమీ తెలియదు. కేవలం ఈశ్వరార్పణం చేస్తున్నామని అంటారు. అదంతా అజ్ఞానమే. ఈశ్వరుడు ఎక్కడున్నారు, వారికి ఏం తెలుసు అర్పణం చేయటానికి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించడం వలన మీరు తెలివిహీనుల నుండి తెలివిగల వారిగా అయ్యారు. బాబా అద్భుతం చేస్తారు అనే జ్ఞానం బుద్ధిలో ఉంది. తప్పకుండా బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వమే లభించాలి. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని దాదా బ్రహ్మ బాబా ద్వారా తీసుకుంటారు. దాదా కూడా వారి నుండే వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. వారసత్వం ఇచ్చేది వారు ఒక్కరే కనుక వారినే స్మృతి చెయ్యాలి శివబాబాను. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను. ఇతనిలో ప్రవేశించి ఇతనిని కూడా పావనంగా చేస్తాను. ఇతడే తర్వాత ఫరిస్తాగా అవుతారు. మీరు వేసుకునే బ్యాడ్జ్ ద్వారా కూడా మీరు మంచి సర్వీస్ చేయవచ్చు. మీ బ్యాడ్జ్లన్నీ అర్థసహితంగా ఉన్నాయి. ఇవి ప్రాణదానం చేసే చిత్రాలు. వీటి విలువ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబాకు సదా పెద్ద వస్తువు అంటే ఇష్టం. దూరం నుంచి ఎవరైనా చదవగలిగేలాగా ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్గా ఇప్పుడు మీ తనువు, మనస్సు, ధనాలను ఈశ్వరుడి ఎదుట అర్పణ చేయడంలో వివేకవంతులుగా అవ్వాలి. మీ సర్వస్వాన్ని 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఎలాగైతే సర్వులను చదివించే, సంభాలన చేసే, అలంకరించే సర్వీస్ చేస్తున్నారో అలా తండ్రి సమానంగా సర్వీస్ చేయాలి. జీవన బంధనం నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళాలి. వరదానము, జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారీ భవ. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాల సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని ప్రాప్తి చేసుకునేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల ద్వారా పరమాత్మ విలనం చేయించే కాంట్రాక్టర్లతో అలసిపోయి ఉన్నారు. భగవంతుడి దగ్గరికి మేము దారి చూపిస్తాం, అక్కడికి రండి, ఇక్కడికి రండి, ఆ పూజలు చేయండి, ఇలా వ్రతం చేయండి, ఇలాంటివి ఎక్కువైపోయాయి. నిరాశ చెంది ఉన్నారు మనుషులు కూడా. సత్యం ఎక్కడో ఏదో ఉంది వేరేగా అని అర్థం చేసుకున్నారు. ప్రాప్తి కొరకు దప్పికతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయము, తాను ఆత్మ అనే విషయాన్ని, తండ్రి పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన ఒక్క బిందువు కూడా కొద్దిగా చెప్పిన తృప్తి ఆత్మగా చేసేస్తుంది. అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి
దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా జతలో ఉండాలి. అమరులుగా అవ్వండి, అమరులుగా తయారు చేయండి. స్లోగన్: అడ్జస్ట్ అయ్యే కళను లక్ష్యంగా చేసుకుంటే ఎక్కడైనా ఎవరితోనైనా అడ్జస్ట్ అయిపోవడం సహజంగా సంపూర్ణమైపోతారు. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్దాద తెలియజేస్తున్నారు. అశరీరిగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరం. మీ దేహ అభిమానం యొక్క సంకల్పాలను, దేహ ప్రపంచం యొక్క పరిస్థితుల సంకల్పాలన్నింటినీ సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల యొక్క విస్తారము ఉండరాదు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం ఒక్కటే ఉండాలి. నేను ఆత్మ, ఈ ఆకాశ తత్వం కంటే దూరంగా ఎగురుతూ వెళ్తున్నాను అనే అనుభవం చేయండి. అందుకే ఇప్పటి నుండి అకాల సింహాసన అధికారులుగా ఈ అభ్యాసాన్ని పెంచండి. ఓం శాంతి.